భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా. చంద్రబాబు నాయుడు ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉండాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కె వాసుదేవ్ రెడ్డి ప్రెస్ మీట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిండు సభలో మాట్లాడడం జరిగింది. జవాబు ఇవ్వడానికి తడబడిన మాజీ సీఎం. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి హనుమన్ల ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ నల్ల అండాలు, వైస్ చైర్మన్ ఈరెంటి సాయికృష్ణ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పాలకుర్తిని గత పాలకులు ఏం అభివృద్ధి చేశారో పాలకుర్తి ప్రజలే చెబుతారని, పాలకుర్తిని అభివృద్ధి చేయడమే ముఖ్యమని, సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ముందు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు చైర్మన్ మీరు ఏదైతే నియమింపబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నియమ నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొడకండ్ల అభివృద్ధికై, రైతుల శ్రేయస్సుకై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ములుగు జిల్లా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంను సందర్శించిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా. తొలి రామప్పకు వచ్చిన కేంద్ర మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ దివాకర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి. రుద్రేశ్వర స్వామికి అభిషేకం చేసిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా ఆలయ విశిష్టతను కేంద్ర మంత్రికి తెలిపిన టూరిజం గైడ్ రామప్ప ఆలయం అద్భుతమైన శిల్పకళా సౌందర్యం కలిగి ఉందని కితాబు ఇచ్చిన కేంద్ర మంత్రి నిమోబెన్ జయంతిబాయ్ బంబానియా అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఓకే.
पूरा गड्ढा खोद के रेत भर देते हैं। हाँ। रेत का ये स्वभाव है कि अगर ऐसा लूज रहता है तो अगर आप पैर रखेंगे तो थोड़ा फिसल जाता है। अगर ऐसा करके पूरा ये करेंगे तो वो स्ट्रांग बन जाता है, वही फाउंडेशन बनेगा इसके ऊपर। तो हम वो गड्ढा सब खोदने गए थे मैम। एक्चुअली रेनी सीजन था अभी लास्ट महीने तक, थोड़ा पानी आना शुरू हो गया इसलिए बंद किया। तो अभी काम शुरू हो गया, इसका पूरा रिकंस्ट्रक्शन हम कर लेंगे, पूरा वही ओल्ड टेक्नोलॉजी यूज करके। तो एक मिस्टेक होना चाहिए बोल के वो रखें। इधर वो रहने वाला था इधर बना 12:30 ये पानी में तैरता है गोप्रो। अच्छा, ये ब्रेक। तो ये राम भगवान ने सेतु बनाया तो ऐसे ही होगा, वैसे ही पत्थर है। तो सब पूरा पोरस है ना, भी करो वो तैरता है, पूरा लाइट वेट। और वजन भी कम है उसका। हाँ, वजन भी कम होगा इसलिए तो जब वर्ल्ड हेरिटेज నగరానికి ఏమైంది? और यहाँ कर्नाटक मेरी पूरी जर्नी है अभी 1 वीक से चल रही है। पूरा ये रामप्पा लेक बोलते हैं ना, रामप्पा लेक सबका मैं कर देती हूँ। मैम नेक्स्ट टाइम आप मुलगो का प्लान बना लीजिए मैम। अच्छा, मैं भोपाल पर हो गया एक बार, अभी मुलगो का प्लान है। పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గతంలో చేయని అభివృద్ధి గురించి మాట్లాడడం కంటే అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఎక్కడ పోయాయో చెప్పాలన్నారు. వితంతు వృద్ధాప్య పింఛన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. సంవత్సర కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసింది లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా చూడాలని హితవు పలికారు. అలాగే బర్ల స్కీములు, ఆవుల స్కీములు అన్ని కూడా మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు తోడ్పడితే ఆ కుటుంబం బాగుపడుతున్న ఆలోచనతో ఇక్కడ మహిళా సంఘాల ద్వారా చేసినాం. అలాగే మహిళా సంఘంలో ఉన్న మహిళా కూతుర్లు, కొడుకులు, అబ్బాయిలు, విద్యావేత్తలు ఎవరైనా చదువుకొని ఉంటే వాళ్ళను విద్యావంతులు చేయాలని శ్రీనిధి ద్వారా ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేసి రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గంలో 2 సార్లు జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఎక్కడ లేని విధంగా నిధులన్నీ ఇక్కడ తీసుకొస్తే అంటే మహిళలు ఇక్కడున్న నిరుపేద మహిళలందరినీ మహిళా సంఘాలను ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తే ఉమ్మడి జిల్లాలో ఎక్కడ రాష్ట్రంలో జరగలే. మొదటిసారిగా పాలకుర్తి మహిళలకు న్యాయం చేద్దామని దయాకర్ రావు మంచి మనసుతో ఆలోచన చేస్తే దానికి కుంభకోణం అని పేరు పెడుతున్నారు. మీరు ఇక్కడ ఉన్న మిషన్ నేర్చుకున్న అక్కలను, చెల్లెలను మహిళా సంఘం గ్రూపులను అడగండి. దయాకర్ రావు గారు వచ్చినాక మహిళలకు ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు మీరు వచ్చిన ఈ 11 నెలల కాలంలో మీరు మహిళలకు ఏం చేసింది అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్న
మన ఎమ్మెల్యే గారు మరియు మన టూరిజం మినిస్టర్ గారు అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మన బొమ్మెర పర్యటనకు మరియు పాలకుర్తిలోని ప్రెస్ మీట్కు రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆమె ఏమంటున్నారంటే, పాలకుర్తిలో మరియు మహిళలకు మా ప్రభుత్వం న్యాయం చేయనియరా, మీరు వాళ్ళకు చేస్తూ ఉంటే మీకు ఈర్ష్య కలుగుతూ ఉందా అనే ఆలోచనతో మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఎమ్మెల్యే గారికి మేము కోరేది ఏంటంటే, వారిని మహిళలకు న్యాయం చేయాలని, వాళ్ళ తరపున మేమందరం కూడా మహిళలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నామనేది కూడా ఆ ఎమ్మెల్యే గారు పసిగట్టాలని కోరుతా ఉన్నాం. మేము ఏమంటున్నామంటే, మీ ఎలక్షన్లో భాగంగా హామీలు ఇచ్చిన ప్రకారం మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా 2500 రూపాయలు ఇస్తా అన్నారు కదా, అది ఇవ్వండి. అలాగే 11 నెలల కాలంలో 2500 ఇంటూ 11 అంటే 27,500 రూపాయలు బాకీ ఉన్నారు మహిళలకు. అది మీరు గుర్తు చేసుకుంటలేరా, ఒక్కసారి ఆలోచన చేయండి అని మా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే తులం బంగారం ఇస్తా ఉన్నారు. 1,00,000 రూపాయలైన కేసీఆర్ కాదు, నేను తులం బంగారం ఇస్తా అన్నారు. దాదాపు సుమారుగా 1000 నుంచి 2000 పెళ్లిలు పాలకుర్తి నియోజకవర్గంలో అయింది. మరి మా ఆడబిడ్డలకు కూడా తులం బంగారం కూడా మీరు ఇస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. అదే కాకుండా కాలయాపన చేసుకుంటూ అనేక మహిళలకు 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నారు. వితంతులకు, మహిళలకు, ఒంటరి మహిళలకు మీరు 2000 ఇస్తే మీరు 4000 ఇస్తా అన్నారు. అలాగే మహిళా గ్రూప్లో ఉన్న వారందరికీ కూడా ఏది కావాలంటే స్వతంత్రంగా బతకడానికి మేము మహిళలందరికీ చేదోడు బాధగా ఉంటా ఉన్నారు. వీటన్నిటి కూడా దయచేసి 11-12 నెలల సంవత్సర కాలం అవుతుంది కాబట్టి, అది కాలయాపన జరుగుతుంది కాబట్టి మహిళలకు మీరు ఇవ్వండి. మేమందరం కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. కానీ ఈ సంవత్సర కాలం నుండి ఎందుకు ఇవ్వలేదో ఎమ్మెల్యే గారే సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదేనా రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వచ్చి సభలో ఏం మాట్లాడుతున్నాడు? ఈ తెలంగాణ సమాజానికి, ఈ యొక్క యువతి యువకులకు, ఈ యొక్క మహిళలకు, రైతులకు ఏమైతే మెసేజ్ ఇచ్చిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి విజయోత్సవ సభలో అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా యువతరానికి నాంది ఒక కొత్త మహిళా ఎమ్మెల్యే అయినరు. అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ ఆలోచన చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడిండో, మీరు భవిష్యత్ తరాలకు, పాలకుర్తికి మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారో మీరు చెప్పాలనేది ఈ రకంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే రాక్షసుడట దయాకర్ రావు గారు రాక్షసుడైతే 3 సార్ల పర్వతగిరిలో, 3 సార్ల పాలకుర్తిలో, ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైండు. ఆయన అయినప్పుడు వర్ధనపేటలో 3 సార్ల, పాలకుర్తిలో 3 సార్ల. తిరిగి ఇక్కడ ఒక మంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి వస్తే 24 గంటల్లో 16 గంటలు పనిచేసి దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఒక పంచాయతీరాజ్ శాఖలో 9 దేశంలోనే 9 అవార్డులు తెలంగాణ రాష్ట్రం తెచ్చిందంటే పని రాక్షసుడుగా ఈ తెలంగాణ, ఈ పాలకుర్తి ప్రజలను గుర్తించిండ్రు. పాలకుర్తి ప్రజలందరినీ అడుగుతూ తెలుస్తుంది, రాక్షసుడా, పని రాక్షసుడా, పేద ప్రజల ఆశాజ్యోత దయాకర్ రావు ఎవరు అనేది తెలియజేసుకుంటే మంచిది అనేది మన యశస్విని రెడ్డి గారికి ఇంకా తెలియదు. పాపం ఏంటంటే ఆమె కొత్తగా ఎమ్మెల్యే అయింది. మేము ఈ 11 నెలల కాలంలో ఒక్కనాడు కూడా చిన్న మాట కూడా విమర్శిస్తున్నాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం శ్రీ జీడికంటి వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. వీరికి ఆలయ ఈవో చిన్నం వంశీ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఏలే నరసింహులు, జాయింట్ కలెక్టర్ రోహిత్ సింగ్, మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఆ స్వామివారి ఆశీర్వాదంతోనే మీ అందరి ఆశీర్వాదంతో తానే గారు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నిరాశల ఉద్దేశంతో ఒక 17 రోజుల క్రితమే జిల్లా అధికారులతో సమీక్ష చేసి ఆ జిల్లా అధికారులు మన ఈఓ గారు దేవాలయ సంబంధించిన అధికారులతో సంప్రదించి ఈ 17 రోజుల వ్యవధిలోనే తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరి భాగస్వామ్యంతో స్వామివారి ఆశీస్సులతో వచ్చే కార్తీక మాసం స్వామివారి తిరుకల్యాణ రోజున ఇంతకంటే బ్రహ్మాండమైన పద్ధతులను భక్తులకు నిజంగా వసతి సౌకర్యాలు కల్పించడమే కాకుండా జీడికల్ దేవాలయానికి పోవాలి అని భక్తులందరూ కూడా అనుకునే విధంగా ఆ స్వామివారు వారందరినీ కూడా తన దగ్గరికి పంపించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. గత 10-15 సంవత్సరాలుగా సరి అయిన ఆదరణ లేక సరి అయిన నిధులు రాక మనం ఆశించిన రీతిలో కార్యక్రమాలు చేసుకోలేకపోయినాం. ఒక సంవత్సరం అంటే ఈరోజు బ్రహ్మోత్సవాలు చేసుకున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేసుకుంటాం. ఆ సమయానికి మీరు ఆశించిన రీతిలో తప్పకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఆ స్వామివారి ఆశీస్సులు మన ప్రయత్నానికి తోడుగా ఉండాలని, మీ అందరి యొక్క భాగస్వామ్యం ఉండాలని, మీ అందరి యొక్క సహకారం ఉండాలని, ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలి, మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ స్వామివారికి నమస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కె వాసుదేవారెడ్డి ప్రెస్ మీట్. మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ వరంగల్లో జరిగింది విజయోత్సవ సభ కాదు, సీఎం రేవంత్ బూతుల సభ. రాజకీయాల్లో నవతరానికి రేవంత్ బూతుల ద్వారానే పైకి రావచ్చని సందేశం ఇస్తున్నారా? ఏం సాధించారని రేవంత్ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని రేవంత్ సంబరాలు జరుపుతున్నారు? మహిళలకు రుణాలు రావాలని అంటే సభకు రావాల్సిందేనని ఒత్తిడి చేసి సభకు రప్పించారు. ప్రజలు ఎప్పుడో మరచిపోయిన బూతులను రేవంత్ మళ్ళీ నేర్పుతున్నారు. రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ నేర్చుకోవాలా? రాహుల్ ఇంకా 30 సంవత్సరాలైనా సీఎం కాలేడు. ఆయన్ను చూసి కేసీఆర్ ఏం నేర్చుకోవాలి? రేవంత్ సభకు కొందరు మంత్రులు రాలేదు, జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే రాలేదు. మేము మొదలుపెట్టిన పనులకు అరకొర నిధులిచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సచివాలయం గేటు కూడా మారుస్తున్నారు. కొంపతీసి రేవంతే కట్టారని శిలఫలకం వేస్తారా? సభ పెట్టుకున్నావా? గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాను సభ పెట్టుకున్నావా? లేకపోతే ఆడే విజయోత్సవ సభ సంబరాలు దేనికో నాకు ఇప్పటి కూడా అర్థం కావట్లేదు. అది కూడా మహిళలను రాకపోతే మీకు లోన్లు ఇవ్వం, మీరు రావాల్సిందే. అది కూడా మీ డబ్బులే సొంతంగా పెట్టుకొని రావాలి, ఖర్చులు మీరే పెట్టుకొని రావాలి. ఇది ఎక్కడి పద్ధతి అండి? ఎక్కడ ఆచారాన్ని తీసుకొస్తున్నారు? ఇవాళ మనం సాధించుకున్న తెలంగాణను ఎటు తీసుకుపోదలుచుకున్నారు? నేను అడుగుతున్నా, మేము చేసుకున్నాం దశాబ్ది ఉత్సవాలు 22 రోజులు చేస్తే గ్రామాలలో పండుగ వాతావరణం, కోలాటాలు, డ్యాన్సులు, బతుకమ్మలు, బోనాలు, చెరువు కట్టల మీద గొర్రె పిల్లలను కోసుకొని గ్రామం మొత్తం సంబరాలు చేసుకున్నాం. 22 రోజులు కాదు, మేము ఇంకా నెల రోజులు చెప్తే కూడా అయిపోని సంబరాలు ఉండే. అప్పుడు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, ఎవరింటి ముందు ఏం అభివృద్ధి జరిగింది, గ్రామంలో ఏ విధంగా చేశాం, సంబరాలు చేసుకుంటే ప్రజలు సంతోషంగా చేసుకున్నారు. నీ విజయోత్సవం ఏంది? అదేదో మేమిచ్చిన వాటికి నువ్వు శిలాపలకాలు తీసి కొత్త శిలాపలకాలు పెట్టుడు విజయోత్సవమా? మేము కంప్లీట్ చేసిన దానికి రంగేసి ఓపెనింగ్ చేస్తే విజయోత్సవమా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ ప్రాంగణంలో ఈ నెల 18 నుంచి 3 రోజులుగా నిర్వహిస్తున్న సైన్స్ ఫేర్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమ అధ్యక్షులు స్థానిక
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ప్రతి విభాగాన్ని అనుక్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసి వసతులు కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 4,000 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో దాదాపుగా 900లకు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించగా సీనియర్, జూనియర్, ఐటీడీఏ విభాగాలుగా విభజించి న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రాజెక్టులను ఆవిష్కరించిన 48 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగా ప్రశంస పత్రాలతో పాటు ప్రభుత్వ మెమంటోలు అందించి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సదస్సులో జిల్లా నుంచి 6 విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంతో ప్రత్యేకంగా అభినందించి మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే గారు తెలిపారు. మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నానికి నేను వెలకట్టలేను, కానీ అది ఏ విధంగా రుణం తీర్చుకునే అవకాశం మరి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా రుణం తీర్చుకునే అవకాశం నాకు మీరు ఇస్తారని చెప్పేసి మీకు ఏ ఆపద ఉన్నా, ఏ కష్టం వచ్చినా నన్ను మీకంటూ మీరు నన్ను అయ్యా ఇలా జరిగిందని ఒక మాట చెప్పండి, నా స్థాయిలో నేను మీకు ఏ విధంగానే మీకు సహాయపడతాను. దాంట్లో పడను అంతే తప్ప నేను వచ్చిన ఈరోజు వచ్చేసి ఏదో బట్టలు ఇచ్చినాం, బట్టలు ఇచ్చినామని మిమ్మల్ని దానికి అది కాదు. ఎప్పటికీ మీకు మాకు అభిమాన సంబంధం ఉండాలని కోరుతామని, మీకు మాకు ఎప్పుడు కూడా తమ్మి అన్న అనే భావన మనకు ఉండాలని కోరుతాం. ఇదొక్కటే ఉండగలిగితే మనం ఎప్పటికి ఉంటాం. ఏముంది, ఒక డబ్బులు ఇస్తాం, 3-4 రోజుల్లో ఖర్చులు ఏమా అయిపోతాయి, ఏదైతే అది కాదు కావాల్సింది. మన యొక్క మనోభావాలు దెబ్బతినకుండా అవినవ సంబంధం చక్కగా ఒక బాధ్యతగా ఉండేటువంటి వ్యవహార శైలి ఏదో అదే. ఈరోజు నర్సింగ్రావు మీ తాన ఈరోజు ఉన్నట్టు నాకు బాధ అనిపిస్తుంది. వాస్తవం నేను మొదటి రోజు వచ్చి చెప్పినా నేను ఆ రోజు తీసుకెళ్తానంటే వెళ్ళే, అది ఒక ఛాలెంజ్గా ఉన్న తనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ నాకేమని కానీ సార్ తీసేసినా పర్లేదని ఒక దీక్ష తాను ఉన్నాడంటే ఆయన వాస్తవానికి మొదట్లో చిన్నగా ఒక ఇండస్ట్రీ నడిపాడు, ఈ రోజు ఒక బిగ్ ఇండస్ట్రీ అయ్యాడు నాకు. అంటే చాలా మందికి ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమం వచ్చినోడు ఇక్కడ కాదు, రాష్ట్రంలో నలుమూలకి వెళ్తారు ఆయన, మీకు తెలిసింది. అవును, అంటే అంత మ్యాన్ పవర్ ఆయనకు ఉంది. అట్లా కూడా నేను తిప్పేస్తాను. అంటే సార్ దగ్గర పనిచేసిందంటే ఇక ఆయన ఆలోచనతో మంచిగా ఉంటాడని చెప్పి చాలా మంది తనని తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది ఆయనతో ఉన్న వాళ్ళు ఉంటారు, వెళ్తున్న వాళ్ళు ఉంటారు, కొత్తగా వ్యక్తులకు ఎదగాలని కొంత ఉంటారు. కానీ ఆయన కఠోరమైన దీక్షకి, ఆయన చేస్తున్న ప్రయత్నాలకి నేను వెలకట్టలేదు. కానీ ఇప్పుడు ఏదైతే తనకి యాక్సిడెంటల్గా అయిందో పూర్తి స్థాయిని అదే బాధ్యత వహిస్తాం. తనను ఎట్టి పరిస్థితి దాని ఎక్స్పెండిచర్ అంతా కూడా నేనే బేర్ చేస్తాను. తనకి ఎట్లా ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను చేయాలి కాబట్టి అది కూడా బాధ్యత తీసుకుంటాను. అందులోకి మీకు ఒక చిన్న చిరు జ్ఞాపకంగా ఒకసారి మీరు అందరూ చేసుకోవాలా. పెట్టమ్మా, ఏం పర్లేదు. బ్యాటరీ తీసుకోవాలి, దీని బ్యాటరీ అయిపోయింది. కెమెరా చల్లగా ఉండాలి. మా పిల్లలకి మీరు కష్టపడి భోజనం వండారు. తల్లులుగా చేస్తున్నాను ఇక్కడ వరకు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.